అధ్యక్ష అధ్యక్ష మైకు తమ్ముడు 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి మనం అందరం హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి 6 గ్యారెంటీల అమలు జరపాలని చెప్పి మహాధర్నాకు పూనుకున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ను మనం సూటిగా ప్రశ్నించేది ఏంటంటే 6 గ్యారెంటీలలో పోడు భూముల సమస్య కూడా చాలా ప్రధానంగా ఉన్నది. ఇవాళ కేసీఆర్ 11,54,000 ఎకరాలకు పట్టాలు ఇస్తానని చెప్పి 4,06,000 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చాడు. ఇంకా మిగతా అన్ని కూడా అట్లనే పెండింగ్ లో ఉన్నాయి. దాంట్లో అనేక రకాల సాకులు చెప్తున్నారు. వాళ్ళంతా స్థానికులు కాదు, వాళ్ళంతా గిరిజనేతరులు ఉన్నదని చెప్పి సాకులు చెప్తున్నారు. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం గిరిజనేతరులుగా ఉన్నటువంటి ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులుగా ఉన్నటువంటి అందరికి కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 58 జీవో ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేయించి మొత్తం 40 లక్షల మందికి పట్టాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దానికి మొత్తం పట్టా కాగితాలు కూడా తయారు చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ బొమ్మతోటి. ఎలక్షన్లు అయ్యి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బొమ్మతో ఉన్న పట్టాలు నేను ఇవ్వనని చెప్పి తీసుమించుకొని కూర్చున్నావు. అది మొత్తం రెవెన్యూ ఆఫీసులలో మూలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి కూడా వెంటనే పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా హైడ్రా కావదు, మొత్తం మూసీ నది ప్రక్షాళన కాదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో మొత్తం సర్ఫేకాస్ భూములు నిజాం నవాబ్కు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు ఇలా రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. వాటన్నిటిని కూడా బయటికి తీసి 58 జీవో ప్రకారం అందరికి కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీలను కూడా రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఏం ప్రయోజనం ఉండదు, అందుకోసం ఇథనాల్ ఫ్యాక్టరీలను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను కూడా ఇలా మీరు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను మేము కొనసాగిస్తున్నాం. దానికి మీరు అది అమలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.